చేసిన ప్రార్థనలు ప్రభు సాన్నిధ్యానికి వెళ్ళాయని మేము నమ్ముతున్నాం. అదే రీతిగా అనేక మంది దైవ సేవకులు ఈ స్థలానికి వచ్చి మా కోసం, కృపా సమాజం కోసం, విశ్వాసుల కోసం ఎంతగానో ఎత్తిపట్టిన విధానాన్ని బట్టి నిజంగా క్రీస్తుని ఎంతగానో గణపరుస్తూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. క్రీస్తు పేరిట వారికి మరొకసారి శుభాభివందనాలు. అదే రీతిగా ఈ సంఘటన మే 31వ తారీఖు ఉదయకాలం ప్రారంభమైంది మొదలుకొని ఆ ఫస్ట్ అవర్లోనే ఎంతో బాధ్యతగా మమ్మల్ని ప్రేమించి మా కోసం ఇక్కడికి వెంటనే వచ్చిన సోదరులు, దైవ సేవకులు కొడాలి విజయ్ గారిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఎందుకంటే వారు వచ్చి ఆ ఫస్ట్ 1 అవర్లోనే ఎంతో బాధ్యతాయుతంగా ప్రభుత్వం నుంచి మీకు సంపూర్ణమైన అండదండలు ఉంటాయని ఒక భరోసానిచ్చి బలపరిచారు. వారిని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాం. అదే రీతిగా ఈరోజు మరి ప్రాముఖ్యంగా మా మంగళగిరి నియోజకవర్గ నాయకులు, ఎమ్మెల్యే, అదే రీతిగా మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారిని కలవటం జరిగింది. పరామర్శించారు. జరిగిన విషయాన్ని గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుసుకోవటమే కాదు, ఒక గొప్ప భరోసాను కలిగించారు. ప్రభు పని ఆగేది కాదు, దేవుడు తన కార్యాన్ని జరిగించుకోకుండా ఉండరు అని ఒక గొప్ప ధైర్యాన్ని వారు నింపడంతో ఎంతో సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించింది. వారు ఎంతో ప్రోత్సహించారు. నిశ్చయంగా మంగళగిరి ప్రాంతంలో ఇలాంటి మందిరం తిరిగి నిర్మించబడుతుందని ఎంతో ధైర్యపరిచారు. సో వారి యొక్క సంపూర్ణమైన మద్దతును బట్టి, అదే రీతిగా వారి సపోర్ట్ను బట్టి ఎంతగానో ప్రభువును గణపరుస్తున్నాం. నిశ్చయంగా ప్రభు వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మా కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన కంటిన్యూ చేయండి. ప్రాముఖ్యంగా ఈ దినాన ఇలాంటి అప్డేట్ ఇవ్వడాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు ఎంతగానో సహకరించి మేమున్నామని భరోసా కల్పించినందుకు, అదే రీతిగా సోదరులు కొడాలి విజయ్ గారు ఒక ప్రాముఖ్యమైన పాత్రగా ఈ ప్రక్రియంతలో వాడబడి ముందుకు కొనసాగడానికి ఎంతో భరోసాని ఇచ్చినందుకు వారికి, గౌరవనీయులు నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా క్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో విశ్వాసులు, సంఘస్థులే కాకుండా నాయకులు నిలబడటం ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. సో అతి త్వరలో మీకు మరి ప్రాముఖ్యమైన అప్డేట్ని తెలియజేయబోతున్నాం. సో మా కోసం ప్రార్థన చేయండి. దేవుడు నిశ్చయంగా ఈ కార్యక్రమం అంతట్లో, జరిగిన సంఘటన అంతట్లో ఆయన హస్తాన్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న దాన్ని బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. నాయకుల్ని, అధికారుల్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.